సంఘ కాపరిగా ఉన్నటువంటి ప్రియులు గార మనోహర్ రావు గారికి, ఆ రీతిగా మన మధ్యలో ఉన్న సల్మాన్ గారికి, ఇక్కడ ఇంతవరకు నడిపిస్తున్న సంఘ నాయకులకు, సంఘంలో ఉన్న చిన్నపిల్లలకి, సంఘంలో ఉన్న ప్రతి సహోదరి సహోదరులకు క్రీస్తు శుభనామంలో వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఈరోజు నెల్లూరులో ఐక్య క్రిస్మస్ ఆరాధన బ్రదర్ అనిల్ కుమార్ గారు వచ్చేస్తున్నారు. సో అక్కడ అలాంటి పరిస్థితి ఉన్న మన సంఘంలో దేవుడు మనకి 20 సంవత్సరాలు, 20 వసంతాలు దాటించుకోవడానికి మహాకృప సన్నిధిని ఉదయింపజేశాడు కనుక ఎంతమంది ఇక్కడ కూడుకున్నారు అంటే నిజంగా నాకు అర్థమైన ఒకే ఒక విషయం ఏంటంటే, మీరు దేవుడు ఇచ్చిన జీవము కలిగిన దేవుని సంఘం మీద ఉన్న ఆ తృష్ణ, ఆ సంతోషం, ఆనందాన్ని నేను అర్థం చేసుకోగలుగుతాను. సో ఏదేమైనప్పటికీ నాకు ఈ సమయం ఇచ్చిన మరి మీ సంఘ కాపరి 20 సంవత్సరాలుగా నడిపిస్తున్నటువంటి పరిచారకులుగా ఉంటూ మరి ఫౌండర్స్ ఎవరో పేరు చెప్పారు వారికి మరి ప్రత్యేకంగా మరి వెనకాల వేదికని వెనకాల ఎందుకంటే మొదటి స్థానంలో ఉన్నటువంటి సంఘ పరిచర్యలో సాగుతున్న వారికి నా హృదయపూర్వక వందనాలు. నాకు ఈ శ్రేష్ఠ సమయం ఇచ్చేందుకు దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాను. కొంచెము కూర్చున్న వారు ఎక్కడ కూర్చున్నారు అక్కడే ఉండండి, అటు ఇటు తిరగదని నేను అనుకుంటున్నాను. సెల్ ఫోన్ ఆన్లో ఉంటే ఆపేసుకోండి. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు మనకు సమయం ఉంది, దేవుడు మాట్లాడేటప్పుడు మనం ఏం చేయాలి? వినాలి. వినాలంటే ఒక పని ఆపేయాలి, ఒక పని చేయాలంటే ఇంకో పని ఆపేయాలి, మాట్లాడడము ఆపేయాలి. అందుకే అంటాడు పేరా ప్రసంగి గ్రంథంలో ఆయన మాట్లాడుతూ, జీవము కలిగిన లేక దేవుని మందిరమునికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూసుకో. ప్రవర్తన అన్న దగ్గర ఆయన అంటాడు ఏం చేయాలంట? సమీపించి ఆలకించండి. ఆయన అంటాడు పుట్టికీరులు అర్పించినట్లు మీరు బలులు అర్పించొద్దు. ఇంకా అంటాడు మీ మొక్కుబడుల విషయముల మీరు జాగ్రత్తగా ఉండండి, మీ భక్తి విషయముల మీరు జాగ్రత్తగా ఉండండి అని మాట్లాడుతూ హెచ్చరిస్తూ, ఆయన రాసిన ప్రతి మాటలో వ్యర్థం 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 సమస్తము వ్యర్థమే అని చెప్పాడు. కానీ దేవుని మందిరము దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రము మీరు జాగ్రత్త అన్నాడు. కారణం ఏంటి? అది జీవము కలిగిన దేవుని మందిరం కాబట్టి మన పాంప్లెట్లో మొదట ఆ పై వాక్యాన్ని నేను చూశాను. సత్యమనందు వారిని వీరినే చూద్దామా? సరే, ఎక్కడుంది అది? యెహోషువ 17వ అధ్యాయము 17వ వచనం త్వరగా. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. చూసారండి, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. ఇంతకీ పదం చెప్పింది ఎవరు అంటే సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు. గెత్సెమనే తోటలోకి వెళ్ళినప్పుడు ఆయన చివరి ప్రార్థన అన్నమాట తాను చేస్తూ, సత్యమునందు వారిని ప్రతిష్ఠ చేయము అని ఆగక, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యం. యేసుక్రీస్తు వారు నీ వాక్యమే సత్యం అన్నాడు. యోహాను సువార్తలో ఆయన ఇంకా మాట్లాడుతూ వివరణ చెబుతున్నాడు. వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, లోకం కొరకు నేను ప్రార్థన చేయటం లేదు. బాగా వినంటారు. నేను దేని కొరకు చేస్తున్నా అంటే వీరి ద్వారా ఇక రాబోతున్నారే వారి కొరకు కూడా నేను ప్రార్థన చేయబోతున్నా. లోకం ఉన్నంత వరకు ఈ సత్యమును అనుసరించడానికి, సత్యమును ప్రతిష్ఠించబడడానికి, ప్రపంచము పూర్తిగా నశించేంత వరకు, చివరి మనిషి వరకు, చివరి నడు వరకు వచ్చి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను అన్న భావనతో అక్కడ స్పష్టంగా మాట్లాడతాడు. అయ్యా, లోకం కొరకైతే నేను చేయట్లేదు, సత్యమునందు వీరిని ప్రతిష్ఠ చేయము. ఎవరు? ఆయన శిష్యుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. యోహాను సువార్తలో ఇంకా మాట్లాడతాడు కదా, నీ వాక్యమే సత్యము.
నీ వాక్యమే సత్యము. ఇంకా చెబుతారా, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. బాగా ఆలోచించట్లే, సత్యములను ప్రతిష్ఠ చేయము అన్నటువంటి ఈయనే సత్యము అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎవరైనా యేసుక్రీస్తే సత్యం. ఇంతకీ ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఆయన పరలోకము నుంచి దిగి వచ్చాడు. ఎలా? ఆదియందు వాక్యం ఉండెనో, దేవుని యొక్క ఉండెనో, వాక్యము దేవుడై ఉండే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణమైన మన మధ్య వసించాడు. నిజంగా ఈ 3 దినాల కోడికలో నిన్న ప్రకటించిన దైవ సేవకులు, ఆ ముందు రోజు ప్రకటించిన దైవ సేవకులు, గొప్ప సేవకుల్ని దేవుని ఇక్కడ తీసుకొచ్చాడు. వారిలాంటి పరిపూర్ణమైనటువంటి అనుభవంతో ఒకవేళ ప్రకటించలేకపోవచ్చేమో, కానీ ఈరోజు అల్పుడైన నాకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు కనుక కొన్ని నిమిషాలు దేవుని యొక్క లేఖనాలు విందాం. నేను రాగానే పీటర్ పాల్ గారు అన్నాడు, కానీ నా అసలు పేరు మీకు తెలుసు, శ్రీనివాసులు. ఎప్పటికీ రికార్డెడ్గా అదే ఉంది, అలియాస్ పీటర్ పాల్. అసలు పేరు శ్రీనివాసులు. మా కుటుంబాలని లోక విగ్రహ సంబంధమైనటువంటి అనుభవాలు. కాకపోతే ఉదయం మొదలుకొని రాత్రి 9:30-10 గంటల వరకు నిలబడుకొని ఉంటాను. యేసుని గురించి ప్రకటిస్తూనే ఉంటాను. ఈరోజు 2 ప్రసంగాలు, సేవకుల కూడికలో ఒక ప్రసంగము, సేవకుల కూడికలు కాకుండా జూన్లో మరి 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులతో ఒక ప్రసంగము, ఇది 3వ ప్రసంగం. గొంతు సహకరిస్తే ఎంత సమయం ఉంటుందో అంత సమయం నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. గొంతు కొంచెము భారంగా కనబడుతుంది, వినబడతా ఉంది, నాకైతే పూర్తిగా రావట్లేదు. సో ఏదేమైనప్పటికీ ఈ శ్రాక్షకరమైన 20వ వార్షికోత్సవంలో లేక ఈ సంవత్సరంలో దేవుడు మన ముందుంచిన లేఖన భాగము సంఘముల గురించి లేక మందిరముల గురించి మనతో మాట్లాడబోతున్నాడు. మరి సత్యము ఏమిటి అంటే యేసే సత్యము. ఈ యేసు అనే సత్యములో ప్రతిష్ఠించబడినటువంటిది దేవుడు ఏర్పరిచిన సంఘం, లేక దేవుడు తన స్వరక్తమునిచ్చి తన కుమారుని యొక్క రక్తము కొనుక్కున్నాడు కనుక. ఒక ఆయన అన్నాడు, పౌలుది కాదు ఆ సంఘము, అపోల్లోది కాదు, కేఫాది అంతకంటే కానే కదట. ఎవరిది సంఘము? తన స్వరక్తమిచ్చి సంపాదించిన క్రీస్తుది సంఘం. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో తిమోతి మొదటి గ్రంథంలో చక్కటి మాట చదువుకున్నాను. నాకు సహకరించండి. 2 నిమిషాలు మీతో నేను మరి లేఖనముల ద్వారా మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఒకసారి దేవుని యొక్క లేఖన భాగంలోకి మనం వెళదాం. చూద్దాం ఒకసారి చక్కటి మాట పరిశుద్ధ దేవుడు మనతో మాట్లాడని ఇష్టపడుతుంది. తిమోతి మొదటి గ్రంథం 3వ అధ్యాయము 14-15 వచనం చదువుకున్నాం. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగా ప్రవర్తించవలనో అది నీకు తెలియచేయవలనని ఈ సంగతులను నీకు రాయించున్నాను. ఆ సంఘము చూసారండి, ఆ సంఘము ఏంటంటది? సత్యమునకు ఆధారమును, సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. మహిమ కలుగునగా. నిజంగా దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్ఠకర సమయంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క సంఘం, సేవకుల నోటి కూడా నేను ఇక్కడికి లేచినప్పుడు చెప్తున్నాను, జీవమగలిగిన సంఘం. కానీ ఒక సంతోషం ఏంటంటే ఈ మందిరానికి వచ్చినప్పుడల్లా నేను ఒక ప్రత్యేక ఆనందంలో ఫీల్ అవుతాను అనమాట. కారణం ఏంటంటే మందిరాలన్నీ కింది భాగంలో ఉంటాయి, బాగానే. మరి ఒకవేళ ఉంది బాల్కనీ ఉంటుంది, కానీ ఈ మందిరము పై భాగంలో ఉంటుంది. లోపలికి వస్తే ఆకారం వేరే ఒక రకంగా ఉంటుంది, అంటే ఓడలాగా కనబడుతుంది అన్నమాట. కూర్చున్నప్పుడల్లా ఇది ఒకవేళ నోహు ఓడేమో, ఈ ప్రత్యేకమైనటువంటి గ్రామానికి ఈ రక్షణ సంబంధమైన ఓడేమో. వాస్తవం అది. జీవము కలిగిన దేవుని సంఘమును జనులు ఎలాగో ప్రవర్తించవలెనో, క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము ఏ రీతిగా ప్రవర్తించవలెనో నేను శీఘ్రంగా రావాలని నేను ఇష్టపడుతున్నాను. ఒకవేళ ఆలస్యమైతే, అంటే ఈయన చెరసాలలో ఉన్నాడు. అపోస్తలుడు పౌలు గారు ఎక్కడున్నారండి? చెరసాలలో ఉన్నాడు. తిమోతి, నీకు నేను సజెస్ట్ చేస్తున్నాను,
జీవము కలిగిన దేవుని సంఘములో ఉన్న ప్రజలు ఎలాగున ప్రవర్తించవలనో నేను ఒకవేళ వస్తే చెబుతాను. ఆలస్యమైతే, ఒకవేళ ఆలస్యం కావచ్చు, ఎందుకంటే నాకు విడుదల రావచ్చు రాకపోవచ్చు. ఒకవేళ విడుదల వస్తే త్వరగా వచ్చేస్తా, ఎందుకంటే జీవము కలిగిన దేవుని సంఘములో ప్రజల యొక్క బాధ్యత నా మీద ఉంది. దేవుడు నాకు అప్పగించిన పరిచర్యను, దేవుడు నాకు అప్పగించినటువంటి ప్రతి అడుగును దేవుని యొక్క నామ మహిమ కొరకే నేను ఏమి చేయాలో, ఏ రీతిగా చేయాలో నేను ఆతృత పడుతున్నా, ఆశపడతా ఉన్నా. కానీ నన్నైతే చెరసాలు వేసేసేయడం, కానీ చెరసాల నన్ను బంధించలేదు. చెరసాలలో నుంచి ఈ ఉత్తరం నేను రాస్తా ఉన్నా అని జీవము కలిగిన దేవుని సంఘముల గురించి ఆయన మాట్లాడుతున్నట్ట. ఇంతకీ ఒకానొక సమయంలో యేసుక్రీస్తు వారి శరీరధారికి ఉన్న దినాల్లో బాగా ఆలోచించగలిగినట్లయితే ఒక అధికారి అంటున్నాడు, సత్యం అంటే ఏంటి అన్నాడు. నా రాజ్యము సత్య సంబంధమైనది, నేనే సత్యవంతుని అన్నట్టుగా యేసు ప్రభు వారు మాట్లాడుతుంటే, తీర్పులుగా నిలబడుకుని సింహాసనం మీద కూర్చున్న వ్యక్తికి సత్యం అంటే అర్థం కాలేదు. అంటే ఈ లోకానికి సత్యం అర్థం కావట్లేదు, ఈ లోక సంబంధమైన వ్యక్తులకు సత్యం అర్థం కావట్లేదు. కానీ ప్రార్థన మాత్రం చేద్దాం, సత్యమే వచయతే కదండి, సత్యమే వచయతే. ఇంకా చెప్తాడు పిల్లారా, మరి ఆ సత్యం గురించి ఆయన మాట్లాడుతూ ఆయన ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంది పిల్లారా, లోక సంబంధం. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోన్మ అమృతంగా. మన సందర్భంలో ఏంటంటే మేము అసత్యములో ఉన్నామని గ్రహిస్తుంది, కానీ సత్యములోకి మమ్మల్ని నడిపించమని కేకబెడుతున్న లోకములో ఉన్న ప్రతి ప్రజ, జ్ఞానము కలిగిన ప్రతి వ్యక్తులు ఇదే జ్ఞానం అనుకొని సత్యములో నడిపించమనుకుంటున్నారు. మరి ఇది కొన్ని సంవత్సరాలుగా అది సాగుతూనే ఉంది, ఇప్పటికీ అడుగుతూనే ఉన్నారు. ఈ సత్య సంబంధమైన జీవము కలిగిన దేవుడు దిగి వచ్చి 2024 సంవత్సరాలు అయిపోయింది. ఇదే దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క గ్రామంలో 20 సంవత్సరాల క్రితము స్థాపించబడి 20వ వసంతములు పూర్తి చేసుకొని 21లోకి అడిగట్టబోతున్నది పిల్లరా. కాబట్టి సేవకుని అంతరాత్మలో నాకు ఒకటి అర్థమైంది, మరి జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధి సంఘం ఇక్కడ ఉంటే ఇంకా మనం తెలుసుకోలేకపోతున్నాం. అన్యులైనటువంటి వారు రక్షించబడుతున్నారు. అన్యులైన వారు కొన్ని పేరు చెప్పినట్టు సోన్సో బ్రాహ్మణ కుటుంబీకులు, రెడ్డి గారు సోన్సో అని చెప్తున్నట్టు. మరి ఈరోజు లోకంలో ఎవరి దగ్గరికి ఆ సత్య సంబంధమైనటువంటి ఆ జీవము కలిగిన దేవుని వాక్కు దిగి వచ్చినదో, జీవము కలిగిన దేవుని మందిరం ఎక్కడైతే ఉండాలని దేవుడు ఉద్దేశించి అక్కడ స్థాపించాడో, ఈ మందిరం గురించిన దర్శనము ఆలోచన అది దేవునిదే. దేవుడి మోషేతో అన్నాడు, నేను మీ మధ్యకి వచ్చి మీతో మాట్లాడి, మీతో సంభాషించి, మీ కన్నీరు తుడిచి, మీ అక్కర్లన్నీ నేను తీర్చాలి, మీరు మొరపెడితే నేను ప్రత్యుత్తరం చేయాలి, నాకంటూ ఒక షెల్టర్ కావాలనేది మందిరం గురించి మనుషులది కాదు ఉద్దేశము, దేవుని దైవములారా. దేవుడు తన సేవకులతో మాట్లాడాడు, మోషేతో మాట్లాడాడు. మోషే తదనంతరం తను ఏర్పరచుకున్న సేవకులతో మాట్లాడాడు. దావీదు దేవుడి యొక్క ఆయనంట, నా దేవుని నామ ఘనత కొరకు నేను ఒక మందిరమును అంటూ మాట్లాడాడు, మందిరమును కట్టించదను అనుకొని తాను చాలా సిద్ధపరచుకున్నట్టు. బంగారమును, వెండిని, కొంత కలపని, కొంత డొనేషన్లని రెడీ చేసుకున్నాడు. ఇక కట్టడానికి పూనుకుంటున్నాడు. ప్రభా ఏంటి, సో నీ యొక్క ఉద్దేశం ఏంటి అని అడిగినప్పుడు, నువ్వు పనికిరావు అన్నాడు. మందిరమును కట్టడము అనేది దేవుని ఏర్పరచుకున్న వారి వలనే అవుతుంది. చాలా మంది అనుకుంటారు కట్టించువాడు దేవుడే, కట్టించువాడు దేవుడే, నిలబెట్టువాడు దేవుడే, స్థాపించువాడు దేవుడే. ఎవరి చేత కట్టించుకోవాలో దేవుడు ఉద్దేశించాడో దావీదుని పక్కన పెట్టి దేవుని బిడ్డ తన కుమారుడైనటువంటి సొలొమోను ద్వారా మందిరాన్ని కట్టించుకున్నాడు. తర్వాత అది నశించిపోయింది. కానీ మన సందర్భం ఏంటంటే ఈ మందిరము ఏమిటి అంటే సత్యమునకు ఆధారమును స్తంభమునై ఉన్నది. ఈ సత్యమునకు ఆధారము స్తంభం అంటే ఎవరు దీనికి ఆధారం అంటే సత్యవంతుడైన దేవుడే దీనికి ఆధారము, దేవుడే దీనికి ఆధారం. అందుకని ఆయన మాట్లాడు, అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగగా నేను రాజుని అంటున్నాడు. ఆ తర్వాత అంటాడు, మరి సత్యం అంటే ఏమిటి అని అడుగుతాడు. సత్యం అంటే ఏమిటి అని తెలియని వ్యక్తి న్యాయపేట మీద కూర్చున్నాడు. ఎంత విచారకరం అండి, లోకము సత్యము గ్రహించలేకపోతుంది. అందుకే అంటాడు యోహాను 1వ అధ్యాయంలో, ఆయనలో జీవం ఉండి నా జీవం మనుషులకు వెలుగై ఉండిను, అది లోకములో ప్రకాశిస్తున్నది, కానీ తమ క్రియలు చెడ్డవి కనుక లోకస్తులు రాలేకపోతారు. కానీ ఈరోజు ఓపెన్గా నేను చెప్తున్నా, ఎవరైతే క్రీస్తును అంటున్నారో వారికి మాత్రమే, ఎవరైతే మందిరములోనికి సత్య సంబంధమైన
సత్య సంబంధమైన సత్యములకు ఆధారమైనటువంటి ఆ మందిరములోకి ఎవరు వస్తున్నారో వారే రక్షించబడతారు. నో డౌట్ ఎట్ ఆల్, దానికి ఇంక తిరిగేది. ఒకవేళ మందిరము లేకపోతే, మందిరము లోపలికి రాకపోతే, క్రీస్తు యేసున రోమ 8:1 ప్రకారం రాకపోతే, క్రీస్తు యేసు నందున్న వారికి మాత్రమే శిక్ష విధి లేదు. క్రీస్తు యేసుకు దూరంగా, క్రీస్తు యేసుకి దేవుని బిడ్డల అతీతంగా ఉన్న వారికి ఖచ్చితంగా శిక్ష అనేది తప్పదు. 150 సంవత్సరాల సువార్త ప్రకటించబడింది. పాత అనుభవంలోని, అనాది కాలంలోని దాని ఒక్కరు కూడా రక్షణ అనుభవంలోకి వారు సిద్ధపరిచిన వారిని దేవుడు పురికొల్పి మరి సిద్ధపరిచిన ఓడలోనికి ఎవరు రాలేకపోయినారు. చివరికి తాను, తన భార్య, తన 3 కుమారులు, 3 కోడళ్ళు మాత్రం 80 మాత్రమే లోపలికి వచ్చారు. మిగతా వాళ్ళందరూ నశించారు. ఎందుకంటే బైబిల్ గ్రంథం సాక్షి చెబుతున్నది, మానవుని యొక్క హృదయ కవాటము ఆదికాండం 6:5 ప్రకారం హృదయం ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా ఎరిగి అంటాడు. నశించిపోతున్న మానవుల కొరకు ప్రత్యేకంగా ఈ పోతిరెడ్డిపాలెం గ్రామంలో ఉన్న ప్రతి నాయకులకు, ప్రతి విధమైనటువంటి గ్రామంలో ఉన్న ప్రతి ప్రజలకి ఓపెన్గా నేను అనౌన్స్ చేస్తున్నా, యేసు క్రీస్తు మాత్రమే సత్యము, యేసు మాత్రమే సత్యమునకు ఆధారమును స్తంభమై ఉన్నది. ఆ యేసే ఈ మందిరమునకు ఆధారమై ఉన్నాడు. యేసులో ఉన్న వారికి మాత్రమే పరలోకము, లేక మీరు అనుకుంటున్న మోక్షము, పరలోకము కానీ మోక్ష సంబంధమైన రాజ్యం కానీ కావాలంటే నో డౌట్ ఇట్ ఆల్ ఖచ్చితంగా క్రీస్తు యేసులోకి రావాల్సిందే. క్రీస్తు యేసులో మాత్రమే మద్దతున్నది. అందుకొరికే ఆయన మాట్లాడుతున్నారు, సత్యమునందు వీరిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము. అందుకే ఆయన మాట్లాడుతూ మరి ఆదియందు వాక్యముండని సెలవించిన దేవుడి మాట 119 కీర్తన 142 అంటాడు, నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యమట, నీ ధర్మశాస్త్రం కేవలము సత్యమట. ఇదే దేవుని యొక్క మందిరము. అంటే సత్యమునకు ఆధారమును, సత్యమునకు దేవుని బిడ్డగా మూలమైనటువంటిది. మరి అది దేవుని కలిగిన, జీవము కలిగిన దేవుని యొక్క సంఘం. ఈ సంఘములో జనులు మందిరములకు రావాలి. అందుకంటాడు, శీఘ్రముగా నేను నీ యొద్దకు వద్దునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగున ప్రవర్తించవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయించున్నాను. ఆ సంఘము సత్యమునకు ఆధారమును స్తంభమునై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సంఘమును గురించి విన్న మనము, సంఘము దేనికి ఆధారము, దేనికి మూలం అంటే ఒకసారి చదువుకుందాం. వీలైతే ఒకసారి చూడండి, కీర్తన గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథం 93 కీర్తన 5వ వచనాన్ని చదువుకున్నాం. చూద్దాం మాట ఎంత చక్కగా ఉంటుందో. ఎన్నడూ తప్పిపోవు, అటలు చేస్తున్నాం. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు, యెహోవా ఎన్నటన్నిటికీ. అక్కడి నుంచి అటలు చేస్తున్నాం. యెహోవా ఎన్నటన్నిటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలమట. ఏంటంటే పరిశుద్ధత, యెహోవా ఎన్నటన్నిటికి పరిశుద్ధతయే, అప్పుడు పరిశుద్ధతయే, అంతకు మునుపు పరిశుద్ధతయే, ఆరంభములో పరిశుద్ధతయే, ఇప్పుడు పరిశుద్ధతయే, ఇక ముందు కూడా పరిశుద్ధతయే. సత్యమునకు ఆధారమును స్తంభమైనటువంటి మందిరములో పరిశుద్ధత మాత్రమే ఆధారము, పరిశుద్ధత మాత్రమే అనుకూలము. పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుని చూడలేడు. పరిశుద్ధత అనేటువంటిది దేవుని యొక్క సన్నిధి. ఎందుకంటే యెషయా 6 దేవదూతల సన్నిధి చూడగలుగుతున్నాం. అక్కడ దర్శించిన దర్శకుడు అంటున్నాడు, ఆ దేవదూతలు ఎలా స్తుతిస్తున్నారయ్యా, దేవదూతలు ఆవేశ రెక్కలు కలిగి ఉన్నారు, 2 రెక్కలు తమ ముఖాన్ని కప్పుకున్నారు, 2 రెక్కలు తమ పాదములు కప్పుకున్నారు, మిగతా 2 రెక్కల్లో వారు దేవుని స్తుతిస్తున్న యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథం 4-5 అధ్యాయాలకు వెళితే పరలోకములో కూడా దేవదూత గణము కనబడుతున్నది. అక్కడ కూడా ఇదే స్తుతికి వినబడుతున్నది, యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుని స్తుతిస్తున్నారు. పరిశుద్ధతయే దేవుని మందిరమునకు అనుకూలము. ఈ 2004లో ఆరంభించబడిన ఈ మందిరము ఇప్పుడే కాదు, తరతరములకు ఆ మందిరమునకు సత్యము ఆధారమైతే అది అనుకూలం ఏమిటి అంటే పరిశుద్ధత మాత్రమే. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవరు చూడలేరు.
కాబట్టి ఈ పరిశుద్ధత దేవుని మందిరమునికి అనుకూలమని ఈ 93 కీర్తన 5వ వచనం వల్ల చెబుతుంటే దేవుని యొక్క వాక్యం చెబుతుంటారా, ఈ పరిశుద్ధత మరి అనుకూలమైనటువంటి దాన్ని బట్టి పరిశుద్ధత కలిగిన వారు ఎలా ఉంటారు అంటే యథార్థంగా ఉండగలుగుతున్నారు. బాగా పరిశుద్ధత కలిగిన వారు ఎలా ఉంటారట? యథార్థం. ఏది చేస్తే అది ఒప్పుకుంటారో ఒప్పుకున్న దాని ప్రకారమే నిలబడతారు. అంత మాత్రమే కలిపారా. ఈ పరిశుద్ధత అనేది యథార్థతతో పాటు నీతిమత్వానికి దేవుని బిడ్డ సాదృశ్యంగా కనబడుతున్నది. అంటే దేవుని మందిరములో నివసించేటువంటి జనులు నీతిమత్వము కలిగినటువంటి వారై ఉండాలి. దాన్ని రైచియస్నెస్ అంటారా. నీతి మరణము నుంచి బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఇక 2024లో మరి 20వ యానివర్సరీలో చూపగలిగిన దేవుని యొక్క మందిరానికి అనగా ఆ మందిరములో నిలబడుకున్న నేను, కూర్చున్న దేవుని బిడ్డ మీరు, మనమందరము ఒక ప్రత్యేకమైన పాత్రలం మాత్రమే. ఆయన అంటాడుంటారా, ఇది దేవుని యొక్క మందిరము కనుక, ఇది పరిశుద్ధతకు ఆధారమైన మందిరం కనుక, సత్యమునకును దేవుని బిడ్డ పరిశుద్ధతకు ఆధారమైన మందిరములో దేవుని ప్రజలు ఎలా ప్రవర్తించాలో, ఎలా ఉంటే మంచిదో దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. బిడ్డారా, మరి మనము బైబిల్ గ్రంథం అంతటిని ఒకసారి ఆలోచించగలిగితే పండితుల యొక్క అభిప్రాయం మీద నేను పెట్టాలనుకుంటున్నాను. కీర్తన గ్రంథము ఓ శ్రేష్టకరమైనగా కనబడుతుంది. ఈ కీర్తన గ్రంథాన్ని పండితులు థియాలజీ సంబంధించినటువంటి ఆలోచన కలిగినటువంటి వారు దాన్ని ఎలా వర్ణిస్తారంటే, అందులో మణులు ఉన్నాయి అని అంటారు. బాగా వినండి, అందులో మాణిక్యాలు ఉన్నాయి అంటారు. మణులు మాణిక్యాలే కాదు, అనేకమైన వైఢూర్యములు ఉంటాయి అక్కడ అని కనబడతారు. అంత మాత్రమే కాదు, ఈ కీర్తన గ్రంథాన్ని ప్రతిరోజు లేచిన వెంటనే కానీ చదవడం మొదలెడితే అందులో ఒక తెలియని ఆనందం అనిపిస్తుంది. ఈ సహాయంలో సహాయం దొరుకుతుంది, కన్నిటిలోనూ వారికి ఆనందం వస్తుంది. నాకు సహాయం లేదు, నేను ఒంటరి అని అనుకున్న వాడికి నేనున్నా అన్నట్టుగా మాట్లాడుతుందట. అంత మాత్రమే కాదు, రకరకాలైన అందములతో కూడిన గదులు ఉన్నాయి అక్కడ. వాస్తవికంగా చూస్తే ఒక గదికి ఇంకొక గదికి రకరకాలైనటువంటి డిజైన్స్. ఈరోజు ఇంటీరియర్ మరి అవుట్లుక్ ఎలా ఉండాలో ఎవరినో తీసుకొస్తున్నాం. కానీ ఆ కీర్తన గ్రంథంలోకి వెళితే నీ ఆధ్యాత్మిక జీవితం, నీ కుటుంబ జీవితం, నీ వాస్తవిక జీవితం, ఇప్పుడు ఎలా ఉన్నావో, ఇంతకు మునుపు ఎలా ఉన్నావు, ఇంకెలా ఉండాలో అది వివరంగా చూపిస్తుందట. ఇట్లా మనులు మాణిక్యాలతో నింపబడినటువంటి ఆ ప్రత్యేక వజ్రాలు వైఢూర్యాలతో నింపబడినటువంటి ఆ సంబంధించిన దానికి ఒక మహా శ్రేష్టకరమైన పండితుడు అంటాడు, ఇది రాజుల గదట, రారాజు గదట. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఏదంటది? రారాజు యొక్క గదట. ఈ రారాజు గదికి ఓ శ్రేష్టకరమైనటువంటి మరి దేవుని బిడ్డల డోర్ ఉంటుందట. అది ఎత్తు వెడల్పు, అది చూస్తుంటేనే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందట. చూస్తూ ఉండగానే అలా తాకితే బాగుండేమో, లోపలికి వస్తే బాగుండేమో, లోపలికి వెళ్ళి చూస్తే బాగుండేమో అనిపిస్తుందట. ఆ డోరు ఏమిటి అంటే 150 కీర్తనలో మొట్టమొదటి కీర్తనే దేవుని బిడ్డగా రాజు యొక్క భవంతులకి దేవుని బిడ్డ డోర్ లాంటిదట. ఈరోజు అనేక మంది జీవితాల్లో తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుడు నీ విషయంలో, నా విషయంలో, మనందరి విషయంలో దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈ మొదటి కీర్తనలో మనం ఆలోచిస్తే అక్కడ చాలా రకాలుగా మాట్లాడతారు పిల్లరా. ఆయన అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున బ్రదర్, ఇది నా కంటత బ్రదర్ అని. కంటత కాదు ఉండాల్సింది దేవుని బిడ్డలు. ప్రాక్టీస్ ఇస్ మోస్ట్ దేవుని బిడ్డలు ఇంపార్టెంట్. అంటే కంటత వచ్చిన వారు ప్రాక్టీస్లోకి తీసుకురావాలి. అంటే నోటి మాటలు చదవవలసిన కీర్తన అలాగే ఉంచుకోండి. ద్వితీయ తీసుకుని ఆరాధ్యాలు అంటాడు, ఇదిగో నా కుమారుడా, నా కుమార్తె, వీటిని నీవు చదువు, వీటిని నీ హృదయంలో ఉంచుకో. నీ హృదయంలో ఉంచుకున్న నీవు నీ పిల్లలకు వాటిని ఏం చేయాలట? కూర్చున్నాను, లేచినను, నిలిచినను, పండుకొనిను ఏం చేయమన్నాడా? బోధించుము అనలా. ఏమన్నా చదువుతాం అక్కడ ద్వితీయ తీసుకాను 6వ అధ్యాయము 6వ వచనం నుంచి, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను, నీవు నీ కుమారులకు బోధించమన్నాడు, అభ్యసింపజేయమన్నాడు. బోధిస్తే బోధించేసుకుంటున్నాడు. 119 కీర్తన. మా పిల్లోడు చిన్నోడండి, 6 సంవత్సరాలే. మొత్తం 119 కీర్తన అంటే కంటత చేసేస్తాడు అన్నాడు. కానీ వాడు ఏం చెప్తున్నట్టే ఆ పక్కనే వాళ్ళ సిస్టర్ ఎగిరి కాలుతో అంటున్నాడు.
ఇది కట్టవచ్చు కదా వాక్యము. మననే కదా యూట్యూబ్లో లోడ్ చేసింది, పోస్ట్ చేసింది, ఎన్ని లైక్లు వచ్చాయి, ఎంతగా పొగిడేమో అవ్వండి మనవండి. కానీ మనవడు ఏం చెప్తున్నా అన్నాను తినరా బాబంటే ఎక్కిస్తున్నాడు అన్నాన్ని. ప్రాక్టీస్ చేయటం అనేది అభ్యాసం చాలా మంది వచ్చు. యెహోవా నా కాపరి అనే పదం చాలా మంది చెబుతారు. కానీ యెహోవా కాపరి నా అనేది ఎవరు చెప్పగలరంటే వారు మనసు పొందిన వారు మాత్రమే, పరిశుద్ధ దేవుని కొరకు తపన కలిగిన వారు మాత్రమే, పాపముని విడిచిపెట్టిన వారు మాత్రమే, తిరిగి లోతైనటువంటి అనుభవం కలిగిన వారు మాత్రమే మాట చెప్పగలరు. పండితులైనటువంటి ఆరోగ్యవంతు గారు చెప్తారు యెహోవా అని పెద్దగా చెప్పండి, నా అనేది చిన్నగా అనుకొని కాపరి అనండి. ఎందుకంటే నీవే పార్టీ వాడివి, యెహోవా నా కాపరి అని చెప్తున్నావు. ఆయన నీకు కావలగలరా? నీ నడతలో, నీ నడవడికలో, నీ చూపులో, నీ ప్రవర్తనలో, నీ అడుగు జాడల్లో దైవ చిత్తమనికి అనుకూలత ఉందంటావా? పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండలేదని దేవుని యొక్క లేఖనం చెప్తుంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన యొక్క పరిశుద్ధత ఎవరు చూడలేడని తిమోతి 6:16 వాక్యం చెప్తుంటే ఆయన సమీపింపాలని తేజస్సులో ఆయన మాత్రం వసిస్తూ అమరత్వం కలిగిన వాడై ఉన్నాడు. నరులను ఎవరు చూడలేడు, చూచి బ్రతికిన నరుడు ఎవరు లేరని చెబుతా ఉంటే యెహోవా నా కాపరి రాగం తీసేస్తావా? రాగం తీసి నీ నోరు బాగుందా? పాడే నీ స్వరం బాగుందా? పాడుతున్నటువంటి నీ నడత బాగుందా? నీ జీవిత గమనం బాగుందా అని అంటట్లేదు. కాబట్టి ఈరోజు నేను మనవి చేయొచ్చు, వారితో నేనే కీపిస్తున్నా పండితులు వాళ్ళు. కానీ ఈరోజు దేవుని యొక్క లేఖన బాబు చెబుతున్న సత్యం ఏంటంటే ఈ శ్రేష్టకరమైనటువంటి గ్రంథరాజ్యముగా ఉన్నటువంటి వీటన్నిటిలో నిగూఢమైన వచ్చిన వైఢూర్యాలు, మణులు, మాణిక్యాలు దొరికేటువంటి వాటిల్లో దేవుని యొక్క వాక్యం చెబుతున్న 5వ చరణంలో ఒక మాట ఉంటుంది. ఏంటో తెలుసండి? కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు నీతిమంతుల సభలో, అక్కడ అండర్లైన్ చేస్తున్నా. రెండోది నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల సభే సత్యమునకు ఆధారమైన దేవుని సంఘం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని సంఘమునికి చాలా మంది వస్తారు కానీ నిలబడలేరు, వెళ్ళిపోతారు. కారణం ఏమిటి అంటే నీతిమంతుల సభలో ఎవరు ఉండలేరట? పాపులు ఉండలేరట. పాపులు నిలబడలేరు. పాపులు నువ్వు నిలబడగలుగుతున్నావు అంటే నువ్వు కొంచెము దేవునికి ఇష్టడుగా ఉన్నావు, దేవుని చిత్తమునకు లోబడగలుగుతున్నావు. ఈరోజు దేవుని యొక్క వాక్యం చెబుతున్నది దేవుని యొక్క జీవం కలిగిన సంఘంలో దేవుడు ఎలాగో ప్రవర్తించవాలంటే నీతికి ఆధారమైన పరిశుద్ధతకు మాత్రమే మూలమైనటువంటి దేవుని యొక్క సంఘములో నీ నా జీవిత గమనమును బట్టి ఆయన సవివరంగా మాట్లాడు. అదే దేవుని యొక్క వాక్యం చెబుతున్నది. నీతిమంతుల సభ, నీతిమంతుల సభ, నీతిమంతుల సభ. ఈరోజు నోపడికి చెబుతున్న సత్యం ఏంటంటే నీ నా జీవితము, మన జీవితంలో ఆ నీతిమంతుల సభలో ఉండాలి. ఎలా ఉంటుంది అంటే అతడు చేయనదంతయు సఫలమగును. అతడు చేయనదంతయు అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడై. నీటి కాలువలు అంటే ఆ పక్కనే మా రోడ్లో వస్తుంటే ఆ పక్క ఒక కాలువ, ఈ పక్క ఒక కాలువ ఉంది. కానీ ఆ పక్క వాసన వస్తుంది, ఈ పక్క కూడా వాసన వస్తుంది. ఒక దగ్గర దిగారు మధ్యలో టక్కనెక్కేసారు రోడ్డు, మళ్ళీ కారు ఎక్కేసారు. కారణం ఏంటంటే ఆ కాలంలో కాదు, ఆ నీటి కాలువలు యోరన అంటే దేవుని మందిరములో, జీవము కలిగిన దేవుని మందిరములో నీటి ప్రవాహం వస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని వీళ్ళ గమనించండి, మనం బాగా తెలుసుకున్నారా? అనాదిగా మనం పాడుకున్నాం. ఈ వాక్యము నీరయ్యుండెను మా దాహము తీర్చుచుండెను, ఆ నీరే మాకు పానము స్నానం, నీ వాక్యము మాకు సగితి దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా, దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను. ఈ వాక్యమే నీటి ఓట. వాక్య సంబంధమైన సంఘమే నీటి ఓట. ఈ సంఘమే సత్యమునకు స్తంభము. ఈ మందిరమే దేవుని బిడ్డ గమనించు, నీతిమంతుల సభ, నీతిమంతుల సభ. అతడు ధన్యుడు అని అంటాడులే. ఇప్పుడు నేను చెప్తున్నాను,
ఈ దేవుని యొక్క మందిరం గురించి ఇంత వివరణ ఉంటే, దేవుని మందిరంలో 20 సంవత్సరాల నుంచి సాగిపోతున్నా, 20 సంవత్సరాలు ఆరంభంలో ఉన్నవారు ఉన్నారు, మధ్యలో వచ్చిన వారు ఉన్నారు, ఆ తర్వాత నిన్నగాక మొన్న వచ్చిన వారు ఉన్నారు, ఈ 2024లో బాప్తిస్మం కొరకు సిద్ధపడేటువంటి వారు ఉన్నారు. అయ్యగారు గారు బాప్తిస్మం తీసుకోబోతున్నచ్చు. ఒకవేళ అందరితో నేను మాట్లాడే మాట ఏంటంటే, ఈ సంఘము లోకములో ఎలా ఉండాలి? ఈ సంఘము లోకములో, ఈ సంఘము లోపలికి వచ్చినప్పుడు కాకుండా బయటికి వెళ్ళినప్పుడు ఈ లోకము సంబంధంగా మన జీవితం ఎలా ఉండాలి? లేక ఈ ఊర్లో, ఈ పట్టణంలో, ఈ జిల్లాలో మన జీవితము ఎలా ఉండాలి? దైవ వాక్యం చెప్తున్న ప్రకారము కొన్ని విషయాలు మనం ఏంటంటే, నేను అనుకుంటాను మీరు సెల్ ఫోన్ ఆపేసుకున్నారు అనుకుంటున్నా. రెండవది, వాక్యం మీద మనసు పెట్టారు అనుకుంటున్నా. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే ఈ విలువైన మాటలు మళ్ళా రావు, విలువైన మాటలు మళ్ళా రావు. ఆయన అంటాడు ముత్యములు అంటాడు బైబిల్లో. ఈ ముత్యములను ఎక్కడ చెప్తున్నాడు? తర్వాత మీరు చెప్పేయచ్చు. ఇంకా అంటాడు ఇవి తేలికంటే చుట్టి తేని దారుల కంటే మధురమైనవి, కోర దగ్గరమంట. ఎలా? రత్నరాశుల కంటే కోర. ఇంకా బైబిల్లో చెప్పాలి, వెండి బంగారముల కంటే, మేలిమి బంగారము కంటే కోర దగ్గరది. ఈరోజు చాలా మంది అనుకుంటారు వెండికి వెళ్తారు, బంగారానికి వెళ్తారు. వాక్యం దగ్గరకు వచ్చేదానికి కొంచెం ఆలోచిస్తారు. ఆరాధన చేసేటప్పుడు, పాటలు పాడేటప్పుడు బాగుంటారు. వాక్యం దగ్గరకు వచ్చేటప్పుడు ఇది నా పనే, నా సబ్జెక్టే అని చెప్పి వెళ్ళిపోతాం. కానీ అసలైనది ఇక్కడే ఉంది. వచ్చిన వైఢూర్యములు, వడల మాణిక్యములు, 9 పొందాలంటే ఈ దేవుని యొక్క లేఖనాలను గమనించాలి. సంఘములకు వచ్చే 2 విషయాలు మీతో ఇప్పుడు దాకా మాట్లాడి, సంఘము ఎలా ప్రవర్తించాలో. నంబర్ 1, సంఘము ఈ 2024 కల్లా 20వ యానివర్సరీకి అడిగెట్టిన నీతో, లేక ఇంతకాలంగా దాదాపు 38 సంవత్సరాల సేవలో కొనసాగుతున్న నాతో, ఇదే ఊర్లో నాకు ఫ్రెండ్ ఉన్నాడు, నాకంటే జూనియరు, కాకపోతే పౌలు గారు పోలయ్య మా ఫ్రెండ్, స్టూడెంట్, ఐ మీన్ ఒక బిలీవర్గా వచ్చాడు. అప్పుడు ఫ్రెండ్ అయినాడు. ఎందుకంటే నేను ఆయనకంటే సీనియర్. ఇంజనీరింగ్ చదువుకున్న టైంలో ఇంజనీరింగ్ పనిచేస్తున్నా, సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తూ దేవుని పిలుపుకు లోబడి అన్ని పక్కన పెట్టేసి పరిపూర్ణంగా దేవుని సేవలకు వచ్చింది. దేవుని మహాకృపే నన్ను నడిపిస్తుంది, వాడుకోవడానికి దేవుని ఇష్టపడ్డాడు, ఇలా వాడబడుతున్నాను. అయితే ఈరోజు దేవుని ఎరిగిన తరువాత జీవగలిగిన దేవుని సంఘము అన్నటువంటి సభ్యులు, వారు చిన్నపిల్లలు కానీ, పెద్దోళ్ళు కానీ, యవనస్తులు కానీ. ఒక ఆయన అన్నాడు యవనస్తులు తప్పక తొట్టిల్లుదురని ఉంది బైబిల్ బ్రదర్ అన్నాడు. కానీ తొట్టిల్లుదని అయిపోతున్నాం అక్కడ. తర్వాత ఉంది యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము అంతమంది మీద ఆ వాక్యమును సరిగా చూసుకొని దాని యందు ప్రవర్తిస్తే తొట్టిల్లకుండా నీ ప్రాణమును కాపాడుట కొరకు అన్నాడు బైబిల్. తొట్టిల్లుదురు అన్నాడు. అక్కడ ఆపేయద్దు. తర్వాత ఉంది అసలు కంటిన్యూస్. నీ జీవిత గమనములో ఈ దేవుని జీవగలిగిన దేవుని సంఘమును అప్పగించినటువంటి కాపురులు ఎక్కడున్నారు? ఆత్మదేవుడు వారి ద్వారా మాట్లాడతాడు. నేను ఇక్కడికి వచ్చి కూర్చోగానే నేను వేరొక సందర్భాన్ని ఆలోచిస్తూ ఉంటుండగా జీవగలిగిన దేవుని సంఘం, జీవగలిగిన దేవుడు, నేను ఆ మాట్లాడేటండి ఆ 5 నిమిషాల్లోనే 7 సార్లు 8 సార్లు విన్నా నేను ఆ నాటుబండ. నేను చాలా ఆనందించాను. జీవగలిగిన దేవుని సంఘములో నా జీవితము ప్రవర్తన ఏ రీతిగా ఉండాలి? లోకం శాశ్వతం కాదు, ప్రాణం శాశ్వతం కాదు, నీ ఆస్తిపత్రులు శాశ్వతం కాదు. ఒకడు లోకములతో సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? అంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటి నా జీవితంతో దేవుడు మాట్లాడుతాడు. ఉద్యోగం శాశ్వతం అనుకుంటున్నాడు, ఇల్లు వాకిలు శాశ్వతం అనుకుంటున్నాడు, తనకున్నటువంటి బంగళాలు, తనకున్నటువంటి వెహికల్స్, తనకున్న పేరు ప్రఖ్యాతి, తనకున్నటువంటి స్టాటస్ శాశ్వతం అనుకుంటున్నాడు. లేదు, ఫ్లెట్స్ గుర్తుకొచ్చాయి. విజయవాడ ఫ్లెట్స్. ఓ సైంటిస్ట్గా పనిచేస్తున్నటువంటి పాప నెలకి 3 లక్షల రూపాయలు డ్రా చేస్తుంది. పెళ్లి కాలం ఇంకా వాళ్ళ అన్నగారి ఇక్కడ నిశ్చితార్థం వివాహానికి ముందు జరిగే నిశ్చితార్థానికి వచ్చింది. తను ఎక్కడో పనిచేస్తుంది, విజయవాడకి వచ్చింది. నిశ్చితార్థం అయిపోయింది. వర్షం రోజు నుంచి వర్షం స్టార్ట్ అయింది. 2 రోజులు ఉండగలిగింది. తర్వాత ఆలస్యం అయిపోద్ది, నా శాలరీ అంతా పోతుంది, నాకు అసలు సెలవులు లేవు అనుకుని బయలుదేరుతుంటే వాళ్ళ నాన్నగారు కారులో ఎక్కించుకొని తను అక్కడ తీసుకెళ్లి ఎయిర్పోర్ట్లో దించడానికి బయలుదేరాడు. బాబు లేదు, వాళ్ళ నాన్న లేదు, వాళ్ళ పాప కూడా లేదు. ఓ సైంటిస్టు
పెళ్లి కాని యవనస్తురాలు నిజంగా నాకు నా యొక్క కష్టానికి నేను ఇంతగా చదివించినటువంటి ఈ ప్రత్యేకమైన విధానానికి మమ్మల్ని ఆదరించేది, మమ్మల్ని ఓదార్చేది, మమ్మల్ని కడతీర్చేది ఈమె అనుకున్నాడు. చివరికి నాన్నగారు విన్నారు. నాన్నగారితో పాటు ఆమె కూడా పోయింది. శోకము, కన్నీరు, వేదన, కలవరం. దేవుని బిడ్డల వాక్యం వినండి సిస్టర్, వాక్యం వినండి. దేవుని బిడ్డ గమనించండి. ఈ శ్రేష్టకర సమయంలో సర్వశక్తి కలిగి దేవుని పెట్టి నేను మనవి చేస్తున్నాను. దీవము కలిగిన దేవుని సంఘములో ప్రజలు మందిరము దేవుని ఎరిగిన తర్వాత మనం ఎలా ఉండాలి అంటే ఓ వచనం చూపిస్తాం. మొదటి భాగం ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. త్వరగా ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. అంతటా హామాను అహష్వేరోషు రాజుతో చెప్పినది ఏమనగా, రాజా, మీ రాజ్య సంస్థానం సాదాసీదేం కాదు, 127 సంస్థానాలు ఉన్నాయి. కానీ ప్రతి సంస్థానంలో ఒక ప్రజను మేము గమనించాం, ఒక జనాంగాన్ని మేము గమనించాం. చదవండి, చూసారండి. రాజ్యముల యొక్క సంస్థానములు అన్నిటి యందును ఉండు జనులందరిలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల యొక్క విధులకు వేరుగా ఉన్నది. ఏంటంటే సకల జనుల యొక్క విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొన్న వారు కాదు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. ఎవరండి వీళ్ళు? వారే దేవుని ప్రజలు. బబులోను ప్రాంతములు బానిసలుగా దేవుని బిడ్డరా, ఈ ప్రత్యేకమైనటువంటి రాజరికంలో మరి బానిసలుగా బ్రతుకుతున్నటువంటి వారు. వీరు బానిసలే, కానీ దేనికి భయపడలేదు తెలుసా దేవుని బిడ్డరా? రాజు ఆజ్ఞకి భయపడలేదు. మరి రాజు ఆజ్ఞకి భయపడొద్దా? ఖచ్చితంగా భయపడాలి. రారాజు దేవునికి మాత్రమే వారు సాగిపడదు. కానీ వీరి విధి విధానములు ఎలా ఉన్నాయంటే లోకముతో రాజీ పట్టలేదు. బాగా గమనించండి. యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత యవనస్తులు ఈ నేటి నవీన దినాల్లో, ఎస్పెషల్లీ ఈ రోజు ఈ దినాల్లో సెల్ ఫోన్ లేకుండా ఖచ్చితంగా ఒకనొక సమయంలో ఆయన మాతో పాటు ఇంజనీరింగ్ కాలేజీలో మాకు ఒక లెక్చరర్, ఇంగ్లీష్ చెప్పేటువంటి లెక్చర్ ఉండేటువంటి వాడు సుభాపతి రావాలి. ఆయన చెబుతా ఉన్నాడు, భాస్కర్ గారండి, నేను ఆయన స్టూడెంట్గా ఉన్నా, తర్వాత నేను అక్కడికి వెళ్ళి అనంతపురికి వెళ్ళి వాక్యం చెప్తుంటే, భాస్కర్ గారు ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి అన్నాడు. ఏంటి సార్ అర్థం కాలేదు. మేము చిన్న సమయంలో ఉన్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు పొద్దుకు వస్తుందా, ఎప్పుడెప్పుడు పొద్దుకుండిపోతే, ఎప్పుడెప్పుడు పడుకోవాలా అనేటువంటి ఎదురు చూసాము. కానీ ఈరోజు ఎంతలేకే పొద్దుపోయిందా, ఎంతలేకే తెల్లవారిపోయిందా అనిపిస్తుంది. దానికి ప్రభావము టీవీల కంటే ఎక్కువగా ప్రభావం ఏంటంటే సెల్ ఫోన్. ఇలాంటి ప్రభావం చూపించిన ఈ భయంకర దినాల్లో మారు మనసు పొంది రక్షించబడి జీవమగలిగిన దేవుని సంఘములో సభ్యుడైన యవన కుమారులతో, చంటి పిల్లలతో ఈరోజు నేను ప్రభు పెట్టి నేను బ్రతిమలాడుతున్న మాట ఏంటంటే, ఆయన అంటాడు కదండి, రాజ్య సంస్థానములు అన్నిటి యందు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల యొక్క విధులకు వేరుగా ఉన్నవి. వాళ్ళందరూ తాగుతున్నారు. ఆ వీధుల మూల చీకట్లోకి వచ్చని, ఇదిగో ఆ ట్రాక్టర్ చాట, లేకపోతే ఏదో గోడ చాటన, లేకపోతే ఆ ప్రహారీ గోడ చాటన తాగుతున్నారు. కానీ వీరు దేవుని బిడ్డలయ్యా, వారితో వీరి సహవాసము లేదు. ప్రత్యేకించబడిన వారు భయంకరంగా ఉన్నారు. కానీ వీరి అలాంటి జీవితం లేదు. ఎందుకంటే వాళ్ళు వీధుల్లో ఉన్నాడు, వీడి ఇంటిలో ఉంటున్నాడు. కాబట్టి ఒక యవనస్తుడి గురించి కాదు, ఈరోజు సమాజం ఏ రీతిగా ఉందంటే లోకరీతిగా పాపభూయిష్టమైన పరిస్థితుల్లో కొట్టుమెట్టాడుతున్నది. మొదటిది, జీవము కలిగిన దేవుని యొక్క సంఘము లేక దేవుని యొక్క ప్రజలు సకల జనుల యొక్క మర్యాద చొప్పున లేరు. వారి అలవాట్లు వేరు, దేవుని సంఘములో ఉన్న దేవుని బిడ్డల అలవాట్లు వేరుగా. వారితో రాజీ పడరు, పాపముతో రాజీ పడరు. అందుకంటే లోకముతో స్నేహం హోమాకు వైరమని మెరుగవా అంటాడు. కాబట్టి ఈరోజు నేను మనవి చేయించున్నాను, మన సహవాసం ఏ రీతిగా ఉంది. ఆయన అంటాడు ప్లారా, దైవ వాక్యం చెబుతుంది ప్లారా, లోకమంతయు లోకములు ఉన్నదంతి అని యోహాను రాసిన మొదటి పత్రికలను మాట్లాడుతూ దైవ వాక్యం 2:16 ఆయన అంటాడు ప్లారా, నేత్రాశ, శరీరాశ, జీవనం, వీటికి వీరు విరుద్ధంగా ఉన్నారండి. ఎవరి అంటే వారే దేవుని ప్రజలైనటువంటి జనాంగం.
సకల సకల సంస్థానం 120 సంస్థానం ఉన్నారు. కానీ 120 సంస్థానాల్లో వారితో మీరు రాజీ పట్టలే. కారణం ఏమిటంటే వాళ్ళు రక్కసి చెట్ల మధ్యలో వల్లి పద్మము వలె దేవుని సంఘం ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ రీతిగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడి నిన్ను నన్ను ఆదరించడానికి అలా ఉంటే మన జీవితం ధన్యకరంగా ఉంటుంది. లేకపోతే మనం సిద్ధపడదాం, లేకపోతే మనం సరి చేసుకోవడానికి సిద్ధపడదాం. అందుకని దైవవాక్యం చెబుతుంది పిల్లరా, మన ప్రవర్తన ఏ రీతిగా ఉంది, మన మాట తీరు ఏ రీతిగా ఉంది. ఈరోజు కొంతమంది మాట్లాడాలంటే నోరు మాట్లాడితే నొసళ్ళు ఎక్కిరేస్తుంది. బాగా గమనించట్లే. ఈ పేరు శాంతమ్మ, ఈయన పేరు ఆనందరావు. బాగా మీరు నాకు తెలిసిన గురించి చెప్తాను. ఈ శాంతమ్మ ఎప్పుడు తగ్గు వేసుకుంటాడు ఎవరితో? ఆనందరావు. ఈ ఆనందరావు ఎప్పుడు కూర్చున్నట్టు మీకు తెలియదు కదా, గజం కింద పోతాట. ఏంటి సంగతి? దిగులు, విచారం, భారం కదండి. ఈ ఆనందరావు మందిరం సభ్యుడే, ఈ శాంతం కూడా మందిర సభ్యుడే. కానీ ఈ ప్రవర్తన ఎలా ఉంది? లోకస్తులతో వలె కనబడుతున్నది. లోకస్తుల వలె అసూయ. అంత మాత్రమే కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన డ్యూటీకి వెళ్తున్నాడు, ఈవిడ ఇంటి దగ్గరే ఉంది. 5 గంటలకు కరెక్ట్గా రావాలి, ఓ అరగంట లేట్ అయింది. బాగా గమనించండి. అందుకని ఒక సేవకుడు అంటాడు, మరి బాబు నీవు ఇంటైలో వచ్చేవనుకో మీ ఆవిడ చల్లగా ఉంటుంది, భోజనం వేడిగా ఉంటుందంటే. బాగా ఇంటైలో వస్తే, లేదు ఇంటైలో రావట్లేదు, నువ్వు లేట్ అవర్లో వచ్చావు, మీ ఆవిడ వేడిగా ఉంటుంది, భోజనము చల్లగా ఉంటుంది. కారణం ఏంటి? మధ్యాహ్నది తినే నువ్వు, మధ్యాహ్నది చూసారండి. కాబట్టి ప్రవర్తన మందిరంలోకి వచ్చినంత మాత్రం కాదు, మందిరంలో ఉన్న ప్రజలు ఎలాగున్న ప్రవర్తన, అది కూడా జీవము కలిగిన దేవుని సంఘములో ఉన్నటువంటి సభ్యులు లేక ప్రజలు ఏ రీతిగా ప్రవర్తించాలనో దేవుడు మనం ఎలా ప్రవర్తించాలంటే ఆయన మొద్దుగా ఇవ్వాలి. ఆయన అంటాడు, నేను యూదులను కనుక ఈ పని చెయ్యజాలను. దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాడు. ఆయన అంటాడు, చర్చి సహవాసము జీవము కలిగిన దేవుని యొక్క సంఘం అంటే ప్రత్యేకించబడిన వారి మాటలో ప్రత్యేకత ఉంటుంది, వారి ఆలోచనలో ప్రత్యేకత ఉంటుంది. కోపం పడుతున్నారు కానీ పాపము చేయదు. ఆయన అంటాడు, మరి హృదయంలో వేదన, భారము, కోపం వస్తుంది, ఉదయం కల్లా చల్లారిపోవాలి. అసమాధానం ఉంది, సమాధాన పడాలి. శక్యమైతే సమస్త ప్రజలతో సమాధానకరంగా సాగి పోగలరు. మొదటి అనుభవం. వీరు సకల జనుల యొక్క చూసారు ఎక్కడ సకల జాతి వారు చదివి ఉన్నారు. వీరి యొక్క విధులంటే క్రియలు చూసారని అంటాడు. విధులు సకల జనులకు విధులకు వేరుగా ఉన్నాయంట. మనం వారితో రాజీ పడకూడదు, వారితో వించోడుగా ఉండదు. వారు ఏమైనా చేస్తారు కానీ మనం చేయడానికి ధైర్యం. నేను దేవుని బిడ్డను కనుక ఈ మాట మాట్లాడకూడదు. నేను దేవుని కుమారుని కనుక కోపము నాకు కుదరదు. దేవుని కొరకై బ్రతుకుతున్నాను కనుక మందిరంలో పాట పాడుతున్నా కానీ బయటకు వచ్చి గలిబిలిగా ఉండకూడదు. మందిరంలో సాపలేస్తున్నా నేను గలిబిలిగా ఉండకూడదు. రక్షించబడ్డ మారుమనసు పొందా, నా ప్రవర్తన సరిగా ఉండాలి. ఎలా అంటే క్రీస్తుని పోలి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునగాక. మొదటి పాయింట్. రెండో పాయింట్ మీద చెప్తాను. జీవము కలిగిన దేవుని సంఘములో ఈ 2024లో 20 దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని మందిరంలో ఉన్న తన జనులు, తన వారు, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం యొక్క అనుభవం ఎలా ఉండాలంటే, యేసు ఎలాగైతే ఏ విషయంలో అయితే సహించలేకపోతున్నాడో అలా సహించలేని స్థితి మనకు రావాలి. దేవుడు ఏ విషయంలో సహించలేకపోతాడు? పాప విషయంలో సహించలేకపోతున్నాడు. మనం పాపము చేయకూడదు. అందుకంటాడు, దేవుని బీజముగా పుట్టినవాడు పాపము చేయుడు చేయజాలడు. థ్యాంక్ యూ, చాలా సపోర్ట్ చేస్తున్నాను. ఇలాంటి పరిస్థితి వచ్చేసింది. ఐగుప్తుల నుంచి బానిస బ్రతుకు విముక్తి పొందారు. విముక్తి పొందితే పరాలు ఒక ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అన్యులతో పాపం చేస్తున్నారు. యవన పురుషులు, స్త్రీలు విచ్చలవిడి జీవితము జీవిస్తున్నారు. దేవుని హృదయం రగులుకుంది. నీతిమంతుడైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, పాపమును సైతము క్షమించగలిగిన దేవుడు, పాపమును విడుదల కలిగించగలిగిన దేవుడు, ప్రేమించి తన ఏకైక కుమారుని బలిగా దానాన్ని ఇచ్చేసుకున్న దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నది? వారిని చంపేయి అని చెప్పి నాయకుడితో మాట్లాడుతున్న దేవుడు.
నాయకుడు నమ్ముకున్నాడు. కానీ అక్కడ ఒక యవనస్తుడు వచ్చాడు. ఆ యవనస్తుడు ఏం చేశారో తెలుసా అండి? బల్లెము తీసుకొని చూద్దాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 11వ వచనం చదువుకున్నట్ల. సంఖ్యాకాండము 25వ అధ్యాయం 11వ వచనం. వారి మధ్యను నేను ఓర్వలేని దాన్ని. చూసారండి, నేను దాన్ని ఓర్వలేకపోతున్నా. వారు చేసే అకృత్య కార్యాలు, వారు చేసే పరిస్థితులు, అలవాట్లు, వారి ప్రవర్తన నాకు నచ్చటం లేదు. నా హృదయం రగులుకుంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమో మాట్లాడుకుంటున్న మాటను బట్టి ఓ యవనస్తుడు స్పందిస్తున్నాడు. అక్కడ చూద్దాం మాట. వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపం మళ్ళించాను. నా కోపం నేను తిరిగి మళ్ళించేశాను. చంపేయాలనుకున్నా కానీ చంపడం ఆపేస్తున్నా. ఎందుకంటే పాపము చంపబడితే పాపమునకు బానిసలై చచ్చిపోవాలనుకున్న వారికి దేవుడి విడుదల కలిగిస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను ఓపెన్ చెప్తున్నా. ఇతని పేరు ఫీనెహాస్. ఈరోజు చెప్తున్న మొర్దెకై లాంటి యోధా జనాంగంలో బానిసలైనప్పటికీ వారు ఓర్చుకోలేని దేవుని బిడ్డల దేవుని కొరకు బ్రతుకుతున్నారు. సకల మర్యాదల యొక్క జాతి వారి యొక్క చెదరిపోయిన విధుల యొక్క అనుభవం వీళ్ళలో లేదంట. వాళ్ళ అలవాట్లు వీళ్ళకి లేవు, వాళ్ళ ప్రవర్తన వీళ్ళకి లేదు, వారు మాట్లాడుతున్న మాట వీరికి లేదు. మాటలో, నడతలో, నడవడికలో, ప్రవర్తనలో మార్పు కనబడతాం. ఈరోజు సహవాసాలు అందరి గురించి నేను అన్నాను, కానీ ఎక్కువ మంది ఎలా ఉన్నారంటే ఆడేదో అలా తెచ్చుకొని ఆ లాస్ట్ దాన్ని అంటున్నాను. ఏ లాస్ట్ ఇది వచ్చి ఉందా? దైవ చిత్తానికి అనుకూలంగా ఒక పాస్టర్ గారు కొంచెము, సార్ మా సహవాసం చాలా మంచిది సార్ అనొచ్చు. మీ గురించి కాదు, లోకంలో దేవుని యొక్క జీవము కలిగిన సంఘం ఎలా ఉండాలో, ఎలా ఉంటే దేవుడు ఇష్టపడతాడో, ఎలాంటి సకల జనుల యొక్క దేవుని బిడ్డ జనుల యొక్క విధుల చొప్పున ఒక ప్రత్యేకించబడాలి. ప్రత్యేకత నీ జీవితంలో ఉండాలి. వాస్తవికంగా ఒకవేళ అలాగే ఉంటే ఏం టైంలో 9 గంటలకి నువ్వు పడుకుంటావు. సెల్ ఫోన్తో ఆడుకో. పాపంతో విజ్జోడిగా ఉండవు, లోకంతో విజ్జోడిగా ఉండవు. సీరియల్ దగ్గర కొట్టుకో, లోక సంబంధంగా కొట్టుకో. సార్ అసలు టీవీ లేదు. మంచి దేవుని స్తోత్రం. అయితే వీటన్నిటికీ మించి నేను చెప్తున్న సత్యం ఏంటంటే, ఆయన మాట్లాడుతుంటున్నారు, ఓర్వలేని దేవుడు ఏది ఓర్వలేడో అది నేను కూడా ఓర్వలేని స్థితిలోకి వచ్చాను. ఎలా అంటే ఫీనెహాస్ లాగా. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చివరిగా 3వ మాట చెప్పి ప్రభుపాదాల దగ్గరికి వెళ్దాం. నాకు సమయం అయిపోతుంది, ఆశీర్వదించిన సమయం. యోహాను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో కొన్ని విషయాలు ఉన్నాయి. అందులో ఈ 5వ అధ్యాయంలో ఒక అధ్యాయంలోని 10 సార్లు ఒక మాట. ఏంటి ఆ మాట అంటే, దేవుని బిడ్డ గమనించండి, అక్కడ ఉన్నటువంటి శ్రేష్టకరమైన మాట. ఒక వచనం చదువుకుందాం. సర్వశక్తి లేని దేవుడు అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైన మాటలని ఆత్మదేవుడు మనతో ఉంచడానికి ఇష్టపడతా ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 10 సార్లు దేవుని మూలముగా పుట్టినవారు అని పదం అండర్లైన్ చేసుకుని అక్కడ అది చదువుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయండి. 10 సార్లు ఉంది ఒక్క దగ్గరే. ఒకే అధ్యాయంలో ఎన్నిసార్లు ఉంది? 10 సార్లు. రెండోసారి చెప్తే స్థిరపరుస్తాడు దేవుడు. 2-3 సాక్ష్యం చెప్తే స్థిరపరుస్తాడు దేవుడు. కానీ 10 సార్లు ఉంది. దేవుని మూలముగా పుట్టినవాడు ఎలా ఉంటాడు, దేవుని మూలముగా పుట్టినవాడు ఎలా మాట్లాడుతాడు, దేవుని మూలంగా ప్రవర్తించి ఆ దేవుని మూలంగా పుట్టినవాడి ప్రవర్తన ఎలా ఉంటుందో, ప్రతి అడుగులు ఇతరులతో ఎలా సంభాషిస్తాడు, ఇతరులతో మందిరంలో ఎలా జీవిస్తాడు. నేను అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కొంతమంది యవనస్తులు చూశాను కదా, వారిని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. సేవకులకి పరిచర్య చేయటమే కాదు, మరి తనకు వచ్చిన బాధ్యతతో కొన్ని పనిలో తన వంతు ఏమి చేయగలరో ఎవరు చుట్టుపక్కల చూస్తున్నారు, పక్కన వదిలేస్తున్నారు, దేవుని మహిమపరచగలుగుతున్న హ్యాట్స్. దేవుని బిడ్డారా, ఆ యవనస్తులను బట్టి నేను తండ్రిని దేవుని కనపరుస్తున్నాను. కాబట్టి ఈరోజు నేను శ్రేష్టకరమైన ఉద్దేశంతో మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. మొదటి మాట, సకల జనుల యొక్క విధుల చొప్పున ఉండకూడదు, ఎందుకంటే నువ్వు జీవము కలిగిన దేవుని సంబంధిని. యు ఆర్ బిలాంగ్స్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుని బిడ్డ కాబట్టి ప్రత్యేకంగా నేను జీవించాలి. రెండవది, దేవుడు ఏది ఓర్చుకోలేడో దాని విషయంలో నువ్వు దూరంగా ఉండటం ఎంతైనా అవసరం. ఎలాంటి ఫీనెహాస్ వారి. సో దేవుని బిడ్డ యోహాను తన పత్రికలో రాస్తూ 5వ అధ్యాయంలో నీవు దేవుని మూలముగా పుట్టిన నడవడిక నీకు ఉండాలి, నాకు ఉండాలి. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించబడిను. దేవుని బిడ్డ ధనవంతుని అతడు ఉంచబడిను.
నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమునో లేదు. కానీ అతడు దేవుని మూలముగా దేవుని కొరకు పుట్టిన వాడు గనక యేసుక్రీస్తు మన కొరకే ప్రాణము పెట్టి యాగమైపోయినాడు. కాబట్టి ఈరోజు ఓపెన్ చెప్తున్న సత్యం ఏంటంటే, నీవు దేవుని మందిరములో ఫలించు కొమ్మగా లేక ఫలించని చెట్టుగా నీవు నేను ఉండాలి. ఫలించని చెట్టుగా ఉంటే ధన్యుడివి. ఒకవేళ ఫలించకపోతే ఎగిరిపోయి పొట్టివి, నీ బ్రతుకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి జీవము కలిగిన దేవుని సంఘములకు వచ్చిన తర్వాత నీవు ఫలించుట కొరకే సేవకులు ఎదురు చూస్తున్నారు. ఈ అధ్యాయంలో మొదటి కీర్తనలోని 2 ప్రత్యేక విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఏంటంటే, మరి 1:2 దేవుని బిడ్డ 2 ఉంది. అక్కడ దుష్టులు అనే పదము 4 సార్లు ఉంది. నీతిమంతులు అనే మాట 2 సార్లే మాత్రం. అంటే నీతిమంతులు మైనారిటీలో ఉన్నారు. ఈరోజు సమాజం అలాగే ఉంది. సంఘము మైనారిటీ, కానీ రాబోయే దినాలు మెజారిటీకి రావాలంటే ఈ మైనారిటీ వారు, నేను మైనారిటీ కాదు, నా దేవుడు జీవము కలిగిన దేవుడు అని గ్రహించగలగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరైతే ఈ రోజు సమాజంలో ఎక్కడ చూసినా ఇబ్బందులు, దేవుని సువార్త చెప్పడానికి వీలు పట్టలేదు, పాడడానికి వీలు పట్టలేదు. ఈ మధ్యకాలం ఒక సేవకుడు తను ప్రత్యేకంగా తన అసిస్టెంట్ 2-3 సేవకులు తీసుకొని మరి ఒక ప్రత్యేక సముద్ర ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆ 3 కలిసి ప్రార్థన చేసుకుంటే ఎవడో వచ్చి ఏడేంట్లో ప్రార్థన చేసేది ఇదంతా నాదన్నాడు. సముద్రం మీద ఎసడ దిబ్బల మీద ఈ పొరపాటు అంటే పెద్ద ఆయన సేవకుడు నాకు తెలుసాయి. నేను చేసాను, బ్రదర్ అలా మాట్లాడబద్దు చేయి, నా మీదే నువ్వు చేస్తున్నావు. నేను చూసాను డైరెక్ట్గా లైవ్లో పెట్టాను. హృదయం పగిలిపోయింది. ఈ లోకములు విర్రవీగుతుంది, విచ్చలవిడిగా ఉన్నది. విచ్చలవిడిగా ఉన్నట్టు లోకానికి తీర్పు తీర్చడానికి సర్వశక్తి కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుని సంఘములు, దేవుని కొరకు దేవుని యొక్క రక్తములు కడగబడినటువంటి ప్రజలుగా నిన్ను నన్ను దేవుడు అధికారిగా మార్చబోతా ఉన్నాడు. రాబోయే దినాల్లో తీర్పరులుగా దేవుడు మనం మార్చబోతున్నాడు. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి రక్షణలోకి రావాలని దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఉండవలసింది ఏంటంటే, నీవు చెట్టుగా ఉండో, పొట్టులాగా ఉండొద్దు. చెట్టు ఫలిస్తుంది, అంత మాత్రమే. చెట్టు ఎదుగుతుంది, చెట్టు ఎదుగుతుంది. పొట్టు ఏం చేస్తుంది? ఏంటంట? ఎండిపోతుంది, ఇంకా ఎగిరిపోతుంది. కాబట్టి జీవము కలిగిన దేవుని సంఘములో దావీదు అంటాడు, నేనైతే అంటాడు, అలా అంటారని చేస్తాడు, నేనైతే దేవుని మందిరములు ఎలా ఉన్నాట? పచ్చని అంటే నేను ఎండిపోలా, రాయిపోలా, మాడిపోలా. అందుకే నేను కాయలను సుధాకర్ కాలిపోదువో నీవు కూలిపోదువు, తెలియదురా నీకు ఏ గడి పువ్వురాలు విధముగా రాలిపోదువో, పువ్వురాలు విధముగా రాలిపోదువు. అయ్యో మానవా మాయరా, ఇది మాయరా, రాలిపోదువో నీవు కూలిపోదువో, తెలియదురా నీకు ఏ గడియో. ఏది కూడా శాశ్వతం కాదు. వెర్రవీగుతున్నారు యవ్వనాన్ని బట్టి, వెర్రవీగుతున్నారు డబ్బును బట్టి, వెర్రవీగుతున్నారు కులాన్ని బట్టి, వెర్రవీగుతున్నారు తనకున్న స్టేటస్ని బట్టి. రెప్ప పాటున దేవుడు మాడిపోజేస్తాడు. జీవగలిగిన దేవుని సంఘానికి, సంఘ కాపురిగా ఉన్నటువంటి వారికి నేను చేతులెత్తి నమస్కరిస్తే, మీరు ధన్యులు, మీరు ధన్యులు. ఎందుకంటే మీరు నీటి ఓరన ఉన్నారు, మీరు నీతిమంతుల సభ అయి ఉన్నారు. లోకానికి మీరే తీర్పులుగా ఉండబోతున్నారు. జీవము కలిగిన దేవుని సంఘంగా ఉన్నటువంటి మీరు ధన్యులుగా, అనేక మందికి తీర్పులుగా, న్యాయసింహాసనం మీద మీరు ఉండబోతున్నారు. ఇంటి ధనికరమైనటువంటి అనుభవంలో నీవు నేను పరిశీలించవలసిన ఒకే ఒక విషయం ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిలో మందిరంలో నాటబడినటువంటి వారై పచ్చని బలివలే ఉండాలి. అలా ఉండుట కొరకే దేవుడు మన పక్షంగా సిద్ధపడుతున్నాడు. క్రైస్తవుడై ఉన్నటువంటి వాడు పడిపోవడం కారణం ఏంటంటే, అయితేనేమి అనుకుంటాడు. ఏంటంటే అయితే ఏమందని పర్వాలేదంట, రాజీ పడిపోతారంట. అందుకని వారి జీవితాల్లో నష్టాన్ని కష్టాన్ని కొని తెచ్చేసుకుంటున్నారు. అదండి బాగా మనం చదివాను. రెండోది, మొదటిది ఏంటంట, అయితేనేమి అనుకోకూడదట, అయినా కానీ నేను మారను అనగాలి. ఏంటి సంగతి? షడ్రక్ మేషక్ అదే మాటగా అనుకుంటే అగ్నిలో కాలిపోయేవాడు. ఈ అగ్ని గురిని తప్పించి రక్షించడానికి మా దేవుడు సమర్థుడు అని ఆగల. రక్షించకపోయినా
మేము నిలబెట్టిన దానికి మేము సాగిపడాలి. ఈరోజు రాజీ పడిపోతున్నాం. రాజీ పడని, రాజీ లేని జీవితంలో దేవుని కొరకు రోషం కలిగి ఫినెహాసు వలె, మొర్దెకై వలె, వీటన్నిటికి మించి యోహాను భక్తులు సెలవిచ్చిన దేవుని మూలముగా పుట్టినటువంటి బీజము కలిగినటువంటి వారమై దేవుని మధ్యములు పచ్చని వలిమలు ఉండడానికి సత్యమునందు ప్రతిష్ఠించబడి దేవుని కొరకే సాగడానికి సిద్ధపడదాం. ఈ సమయం నాకు ఇచ్చినటువంటి సేవకులకు, ప్రత్యేకంగా సంఘానికి, సంఘ పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. థ్యాంక్ యూ అనడం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.